అంటే నిన్న వైజాగ్లో కూడా ఇదే అంశం మీద మాట్లాడారు కదా, ఖచ్చితంగా 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పి, కూటమి అధికారంలో ఉంటుందని చెప్పి. సరే అనుకునే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ అవంతరం అనుకోకపోతే తృప్తి. ఇప్పుడు ఎలక్షన్ పెడితే 15 రోజులు పడిపోద్ది ప్రభుత్వం. అంత దారుణం కాదు ప్రజల మధ్య. కానీ ప్రజల మధ్య ఉన్న వీళ్ళ మీద ఉన్న ఒపీనియన్ని డైవర్ట్ చేసుకోవటానికి మేము ఉంటాం నిండుకుండా కదలదని, నిండుకుండా శబ్దం చేయదని, ఈ ఖాళీ కొండ ఓ శబ్దం చేస్తూ ఉంటుంది. ఈ ఖాళీ కొండ ఇది అయిపోతుంది, ఖాళీ కొండ అయిపోతుంది, ఓ మేమే ఉంటాం. మేము ఉంటాను, చంద్రబాబు ఉంటాడు, చంద్రబాబు లోకేష్ ఉంటాడు, లోకేష్ తర్వాత లోకేష్ కూడా గొడుగు పడతాను నేను, తర్వాత నాకు ఇంకా వయసు ఉంది కనుక లోకేష్ కూడా అయినాక నేను అవుతాను. ఈ భజన మాటలు తప్పితే ఇంకోట్లేదు. కానీ చిట్టిబాబు గారు, మరి ఇప్పుడు సుగల్ ప్రీతి అంశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చెప్పుకోలేకపోయింది మేమే ఉద్యోగం ఇచ్చాము అని? మేమే జగన్ ప్రభుత్వం చాలా విషయాల్లో చెప్పుకోలేకపోయింది అమ్మా వీళ్ళ అబద్ధాలని. అక్కడే ఓడిపోయారు కూడా. జగన్ విషయం ప్రభుత్వం చాలా విషయాల్లో చెప్పుకోలేకపోయింది. వీళ్ళకున్న 4 పేపర్లు, 4 ఛానల్స్, 250 యూట్యూబ్స్ వాళ్ళకి లేవు. వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి, కానీ వీళ్ళలాగా చెప్పుకోలేకపోయారు. వీళ్ళ అబద్ధాలను ప్రమోట్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని ప్రమోట్ చేసి లేనిపోని ఒక టెన్షన్ క్రియేట్ చేయటం ఆయన మొదటి నుంచి రాజకీయ చరిత్ర అంతా అదే. ఆయన రామారావు గారి విషయంలో ఎలాంటి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి కుటుంబాన్ని చిలిచి హంగామా చేసి ఏదో అయిపోతుంది అన్నట్టు, అది ఏదో అయిపోతుందో భ్రమను కల్పించడం ప్రజల్లో, అబద్ధాలను బాగా ప్రమోట్ చేయడం ఆయనకు అలవాటు. ఆ స్కీములో ఆయన చేయగలడు. అంత నేపథ్యం, అంత నైపుణ్యం మిగతా వాళ్ళకి ఉండాలి కదా. వీళ్ళు లేదు. అందువల్ల వాళ్ళు ల్యాండ్ టైటిల్ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఏమైంది ల్యాండ్ టైటిల్ మాట్లాడారు? ల్యాండ్ టైటిల్ ఒక్కడు కంప్లైంట్ ఇచ్చాడు నా టైటిల్ పోయిందని? లేదు. సరే సంవత్సరం అయింది, మీరేమైనా పట్టుకున్నారో? లేదు. ల్యాండ్ టైటిల్ అబద్ధం ఆడేశారు. అది సెంట్రల్ గవర్నమెంట్, ఇది అన్ని స్టేట్లు చేస్తున్నాయి. అలాగే ఆంధ్ర స్టేట్ కూడా చేసింది. దాన్ని టైటిల్ పోద్దు, మీ ల్యాండ్ పోద్దు, అది పోద్దని పుకార్లు పుట్టించేశారు. దాన్ని బ్రేక్ చేయడం కూడా చేయలేకపోయారు. చాలా విషయాలు వాళ్ళు అలాగే చేయలేకపోయారు. వాళ్ళు అక్కడే వీళ్ళు అబద్ధాలు అంటే అబద్ధం నిజం చెప్పులు పెద్ద సామెత, అబద్ధం ఊరంతా తిరిగి వచ్చా అలా చేయగలిగారు వాళ్ళు. వీళ్ళు చేయలేకపోయి ఈయన నేను సంక్షేమ పథకాలు చేస్తే ఆయనను కాపాడేస్తే అనుకున్నారు. మన జనాలు ఆశపరులు అది విస్మరించాడు. మన ప్రజలు ఎంత ఇచ్చినా ఆశపరులు, మన ఆశకి లొంగుతారు. ఆశ లేకపోతే మనిషి జీవితమే లేదు. సో మనకు ఆశని చూపిస్తే లొంగుతారు. ఈ ఆశకి లొంగిపోతారేమో, మనం ముందు జాగ్రత్త పడాలనేది అందులో. వాళ్ళు ఎందుకు ఆయన ప్రజల మీద నమ్మకం పెట్టుకుని నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, అందరికీ అందిని, నేను ఇచ్చిన ఈ మొత్తం నవరత్నాలు అందరికీ 95% అందరికీ అందింది కనుక నన్ను నెత్తిన పెట్టుకుంటారని నమ్మాడు. దాన్ని వీళ్ళు ఇంత అబద్ధాలు ఆడి దాన్ని జనాల్ని ఎత్తినూరు బాదుకుంటున్నారు. బట్ అయినా అప్పుడు జనాలను మప్పించగలిగాడు. చంద్రబాబు దగ్గర ఒక గొప్ప నైపుణ్యం అది. అతను ఎంతటి అదృష్టవంతుడు 2 విషయాల్లో చంద్రబాబు. ఒకటి మహత్జాతకుడు, మహాదేవుడు, దైవ సమానుడైన రామారావు అంతటి వాడికి ఆయనకి తప్పించి సింహాసనాన్ని ఆయన రక్తమాంసాలతో దారపోసి నిలబెట్టిన పార్టీ, రామారావు గారి రక్తమాంసాలతో ఏర్పడిన పార్టీ, ఆయన మేధస్సులోంచి పుట్టిన సింబలు పార్టీ ఉద్దేశాలు, దాన్ని లాక్కుని చేసి అంత మహానుభావుడికి ద్రోహం చేసి మహానుభావుడిని కట్ట తడిపెట్టించినా కూడా ప్రజల్లో రాగలిగాడు. పత్రికల సపోర్ట్ తోటి, మీడియా సపోర్ట్ తోటి. ఆయన అలాగ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దౌర్భాగ్యాలు చేసినా, ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసినా, ఇవాళ అమరావతి ఉంది. అమరావతి అంటే ఎంత డ్రామా ఆడుతున్నాడు ఇప్పటికీ. ఇంకా అసలు దేశంలో 25 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలకు క్యాపిటల్ ఏర్పడినాయి, ఎన్ని రాష్ట్రాలు విడిపోయినాయి. పంజాబ్ నుంచి గుజరాత్ విడిపోతే గుజరాత్ కట్టుకున్నది, గాంధీనగర్లో కట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాల్లో కట్టారు, ఎంత స్థలంలో కట్టారు. ఈ ప్రపంచంలో, ఈ దేశంలోనే ఎక్కడ కూడా 10,000 ఎకరాల మించి ఏ రాజధాని లేదు. బ్రహ్మాండం కట్టుకున్నారు. రాయచూరు కట్టారు, ఛత్తీస్గఢ్ కట్టారు, జార్ఖండ్ కట్టారు. 5 సంవత్సరాలు బ్రహ్మాండం కట్టుకున్నారు. రాజధాని అంటే ఏంటి? రాజధానికి ఏం కావాలి?
నగరం కాదు, రాజధాని నగరం కాదు. నగరాన్ని కట్టడం వేరు. నగరం ఎందుకు కడతావు? ఇప్పుడు నువ్వు నగరం కడతానంటాడేంటి? రాజధాని కాదు, సెక్రటేరియట్, ఒక అసెంబ్లీ. అక్కడ ప్రజలు కామన్ పేదలకి మామూలు ప్రజలకి రెగ్యులర్ పనే ఉంది అక్కడ కదా. ఇవాళ సెక్రటేరియట్కి రోజు ఎంతమంది వెళ్తున్నారు? 5 కోట్ల మంది. తెలంగాణ ఉంది సెక్రటరీ, 5 కోట్ల మంది ఉన్నారు. రోజు ఎన్ని కోట్ల మంది వెళ్తున్నారు సెక్రటేరియట్కి? ఎంతమంది వెళ్తున్నారు కోర్టుకి? అక్కడ ఉండడం ప్రజలకి నగరం. నువ్వు ఇప్పుడు చంద్రబాబు వేసినారు, ఒక పేదవాడు వెళ్ళి అక్కడ ఉండగలడా? ఒక పేదవాడు వెళ్ళి ఒక ఇల్లు కొనగలడా? అంటే ధనికుల రాజ్యం కడతావా నువ్వు? ధనికుల కోసం కడుతున్నావా? ప్రజానీకాని కోసం కడుతున్నావా రాజధాని ప్రజానీకానికి. రాజధాని ప్రజలు సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా, అసెంబ్లీకి వెళ్ళాలన్నా, కోర్టుకి వెళ్ళాలన్నా ప్రజలకు అవసరాలు. ఆటోమేటిక్గా దాని చుట్టూ నగరం డెవలప్ అవుతుంది. అందుకని నువ్వు నగరాన్ని ఏర్పాటు చేస్తావు. నగరం ఏర్పాటు చేస్తే అక్కడ ఒక పేదవాడు ఉండడానికి లేదు, ఒక సామాన్యుడు ఉండడానికి లేదు. డబ్బు ఉన్నవాడు రియల్ ఎస్టేట్ రాజధాని, నువ్వు కట్టేది రాజధాని. ప్రజలు భ్రమలోకి తీసుకెళ్తున్నారు. నగరం కట్టేస్తాడు, నగరం కూడా అంతర్జాతీయ నగరం. ఎవరికి కావాలి అంతర్జాతీయ నగరం? సామాన్య ప్రజకి ఎవరికి కావాలి? నీ క్రెడిబిలిటీ కోసం నేను చంద్రబాబు కట్టాడు అనిపించుకోవడం కోసం హైటెక్ సిటీ కట్టాను నేను అంటాడు. జనార్దన్ రెడ్డి ఆ స్కీము అది జనార్దన్ రెడ్డి, ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డిది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజశేఖర, అవన్నీ నేను కట్టాను అంటాడు. ఇప్పుడు అలాగే ఇది ఎవడు అసలు జనాలు ఆలోచించట్లేదు. నా బాధల్లో చంద్రబాబు కన్నా కూడా జనాలు కనీసం అరే రాజధాని అంటే ఏంటి? రాజధాని నగరం కాదు, రాజధాని 3 బిల్డింగులు, బ్రహ్మాండమైన బిల్డింగులు కావాలి. కామన్ ప్రజలు రావడానికి రాకపోకలకి కన్వీనియంట్గా ఉండాలి. ప్రజలు రావడానికి అక్కడ సామాన్య ప్రజలు ఉండడానికి ఉండాలి. అసలు ఇప్పుడు ఆయన బట్టే స్కీము చెప్పే స్కీమ్ సామాన్య ప్రజలు 1 సెంట్ భూమి కొనగలరు అక్కడ? కొనగలరా అని అంటే సామాన్య ప్రజలు మామూలు పేదలు అక్కడ ఉండటానికి లేదు. ఈ లెక్కలో అంత రియల్ ఎస్టేట్ కోటీశ్వర్లు మిలియనీర్లు ఉండాలి. అది రాజధాని నేను కోరుకునే రాజధాని. ఏమన్నా మనిషి మాట్లాడతాడు, ప్రజలు ఆ బ్లైండ్గా ఈ పిచ్చి జనాల్లాగా అని చెప్పి అబద్ధాలని చెప్పే డ్రామాలని చెప్పి 35 ఎకరాలు అయిపోయి 35,000 ఎకరాలు, ఇప్పుడు ఇంకో 40 ఎకరాలు 40,000 ఎకరాలట. ఎందుకయ్యా బాబు 70,000 ఎకరాలు ఎందుకయ్యా బాబు రియల్ ఎస్టేట్గా? ఎందుకు రాజధానికి అంత ఎందుకని? బ్రహ్మాండమైన 3 బిల్డింగ్లు ఎంతసేపు కడతావు? అని ఒక హైవే వేసే ఖర్చు అవ్వదు. ఒక 20 కిలోమీటర్లు హైవే వేస్తారు, 100 కిలోమీటర్లు వేసుకో, 100 కిలోమీటర్లు హైవే కట్టిన ఖర్చు 3 బిల్డింగ్లు వచ్చేస్తాయి బ్రహ్మాండంగా. తర్వాత ఆటోమేటిక్గా ఆ బిల్డింగ్లు వస్తే అక్కడ కార్యకలాపాలు మొదలైతే ఆటోమేటిక్గా సిటీ డెవలప్ అవుతుంది. అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉంటే అవసరాన్ని బట్టి ప్రజలు సామాన్య ప్రజలు, డబ్బు ఉన్నవాడు లేనివాడు అందరూ ఉంటారు. ఇప్పుడు ఈ చెప్పే స్కీము లేనివాడు రావడానికి లేదు, సామాన్యుడు అక్కడ రావడానికి లేదు. సామాన్యుడికి అసలు స్థలం లేదు. నువ్వు కొనగలవా? అక్కడ ఒక సెంటు భూమికి కొనగలవా నువ్వు? ఆ స్థాయిలో చేస్తూ ఉంటే ఇది రాజధాని అంటారంటే జనాలు మోసం చెప్పడం మబ్బే పెట్టడం తప్పితే వీళ్ళు అంతే. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మొత్తం అబద్ధాలను ప్రచారం చేయడానికి దానికి 4 పేపర్లు 4 ఛానళ్ళు. వాళ్ళకి మరి ఆ పేపర్లు ఎందుకు పెట్టారో, ఆ ఛానల్ ఎందుకు పెట్టారో, వాళ్ళు ప్రజల కోసం పెట్టారా, లేకపోతే ఇక్కడ ప్యాకేజీ వాళ్ళకేంటి 1,90,000 కోట్లు అప్పు చేసుకొచ్చాడు చంద్రబాబు ఈ పీరియడ్లో. అందుకు ఎవరికి ఇచ్చారు డబ్బులు? మేజర్ డబ్బులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్లకి యాడ్స్కి, అడ్వర్టైజ్మెంట్స్కి, టీవీలకి. ఇది జరుగుతూ ఉంటే మోడీ గారు వస్తూ ఉంటే మోడీ గారు వస్తానికి ఈ పేపర్లకి అడ్వర్టైజ్మెంట్. ఈనాడులో కార్తీక్ జరిగితే దానికి గవర్నమెంట్ యాడ్. వినటానికి కూడా వింతగా ఉంది. వాళ్ళు ఈనాడు పేపర్ వాళ్ళు చేసుకుంటారు, దానికి నువ్వు ప్రభుత్వం యాడ్ ఇవ్వటం ఏంటని? కార్తీక్ ఉత్సవం చేశారు కదా, నువ్వు యాడ్ ఇవ్వటం ఏంటి ప్రభుత్వం? అంటే వాళ్ళకి దోచిపెట్టాం, సో దట్ వాళ్ళు మీకు రాసి పెడతా ఉంటారు. ఇంత దౌర్భాగ్యంగా జరుగుతుంది. అమరావతికి బుల్లెట్ ట్రైన్ వస్తుందంటగా? వస్తుంది, అమెరికా బుల్లెటిన్ వస్తుంది. కుప్పం నుంచి కూరగాయలు, గూగుల్ ఏదో వస్తుందని చెప్పారు. అదే గూగుల్ కూరగాయలు ఫారెన్కి ఎక్స్పోర్ట్ అవుతాయంట కదా. ఈ మాటలకి ఇంకేట్లకో పేదరికం లేదని పచ్చిగా చెప్తారు.
మాటలకి ఇంకో దానికి పేదరికం లేదు. అట్లాగే నోటికి వచ్చింది వాగడం, నోటికి వచ్చింది రావడం. రేపు బుల్లెట్ ట్రైన్ ఎందుకు రాలేదంటే ఇప్పుడు మాట్లాడు, రేపు అయినాక కేంద్రం సహకరించలేదు అంటాడు. నేను దాని కేంద్రం చంద్రబాబు తిట్టాడు, ఇప్పుడు పొగుడుతున్నాడు, రేపు తిడతాడు. ఆయనకి ఏమీ సిగ్గు శరం ఏమీ లేదు. ఆయనకి ఈ నాలుగు ఎటు పడితే ఎటు మాట్లాడుతుంది, తాటి పట్టదు. నాలుగే నూనె తాటి పట్ట అన్నట్టు నడలేనికి ఎట్లా అయినా మాట్లాడుతుంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ జారీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ నీకన్నా పెద్ద చోట నేను అన్నట్టు, నువ్వేనా అబద్ధాలు అడగలేదు చంద్రబాబు గారు, నేను అడగలను. నువ్వేనా డ్రామా చేయగలరు చంద్రబాబు గారు, నేను చేయగలను. నీకన్నా మించుడు నేను అని ఈయన తయారయ్యాడు. తందాన తయారయ్యాడు. జనసేన జాతీయ పార్టీ కూడా ఆవిర్భవించే అవకాశం ఉందంట. ముందు అసలు ఒంటరిగా ఒకసారి నిలబడి గెలవగలం మనం. ఒంటరిగా వాళ్ళ భుజం మీద చేసి, వీళ్ళ భుజం మీద చేసి, వాళ్ళ భుజం ఎక్కి నేను 12 అడుగులు అనొద్దు. నువ్వు ఒంటరిగా నిలబడి, ఒంటరిగా నీ యొక్క చారిస్మతోటి, నీ యొక్క చాకచక్యంతో, ప్రజల యొక్క ఆమోదంతో నువ్వు గెలువు. ఆ తర్వాత మాట్లాడు.